కాపు సామాజిక వర్గంపై రెడ్ బుక్ కుట్రకు తెగబడిన చంద్రబాబు ప్రభుత్వం 24 గంటల్లోనే తోకముడిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ కుతంత్రంపై యావత్ కాపు సామాజిక వర్గం భగ్గుమనడం, కాపు సామాజిక వర్గానికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ పోరుబాట పడతామని ప్రకటించడంతో చంద్రబాబు సర్కారు విధి లేక వెనక్కు తగ్గింది. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా చోటు చేసుకున్న తుని ఘటనపై నమోదు చేసిన కేసులను తిరగదోడాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాపు సామాజిక వర్గాన్ని వేధించాలన్న చంద్రబాబు కుతంత్రం బెడిసికొట్టింది. టీడీపీ కూటమి దుర్నీతిపై కాపు సామాజిక వర్గం బొగ్గుమంది. కాపులను బీసీలో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా 2016లో తుని ఘటనపై అప్పటి టీడీపీ ప్రభుత్వమే అక్రమ కేసు నమోదు చేసింది. అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ కేసును ఉపసంహరించింది. మరోవైపు విజయవాడ రైల్వే న్యాయస్థానం ఆ కేసును కొట్టేసింది. అయినా గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కాపు సామాజిక వర్గంపై కక్ష సాధింపులకు ఆ కేసును తిరగదోడాలని నిర్ణయించింది. సాక్షాత్తు రైల్వే న్యాయస్థానం కొట్టివేసిన కేసులో పునర్విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. అందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుమతిస్తూ హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కాపు సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 24 గంటల్లోనే జీవోను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే ప్రభుత్వ ముఖ్య నేత మంత్రి ఆదేశాలతో జారీ చేసిన ఈ జీవోపై ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు డైవర్షన్ రాజకీయాలకు తెరతీసింది. కేవలం హోంశాఖ ఉన్నతాధికారిపై నెపం నెట్టేసి తాను తప్పించుకునేందుకు ముఖ్య నేత ఇప్పటికే నిర్ణయించడం గమనార్హం. అంటే త్వరలోనే ఆయనపై బదిలీ వేటు వేస్తారని స్పష్టమవుతుంది. తద్వారా తమ పన్నాగాన్ని హోంశాఖ కార్యదర్శిని బదిలీ చేసి తాను తప్పించుకోవాలన్నదే ప్రభుత్వ పెద్దల తాజా యోచన. తద్వారా కాపు సామాజిక వర్గాన్ని మరోసారి తప్పుదారి పట్టించాలన్నది అసలు లక్ష్యం. దాంతో చంద్రబాబు ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. తుని ఘటనపై కేసు పునర్విచారణ కోరాలన్న నిర్ణయం సీఎం చంద్రబాబు స్థాయిలో తీసుకున్న నిర్ణయమే అన్నది నిస్సందేహం. కానీ తమ కుతంత్రం బెడిసి కొట్టడంతో చంద్రబాబు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే హోంశాఖ అధికారులు జీవో జారీ చేశారని టీడీపీ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ పై చర్యలు తీసుకోనున్నట్టు కూడా మీడియాకు లీకులు ఇవ్వడం గమనార్హం. జీవో ఎట్టో వచ్చిందే ఉందండి స్వామి, నాకు అర్థం కాల. నీ ప్రభుత్వంలో జీవో ఎట్టో వచ్చిందో ఎంక్వైరీ చేస్తానంటే బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. నీ ప్రభుత్వంలో మళ్ళా కాపులు మోసం చేద్దామని నీ ప్రభుత్వంలో వచ్చిన జీవోని ఈ ఆర్టీ నెంబర్ 852ని ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తావా? ఛీ, నీ ప్రభుత్వం దగలయ్య ఉండే చచ్చా. ఎందుకు నాకు అర్థం కాలేదు. న్యాయస్థానం కొట్టవేసిన కేసును కూడా తన కక్షపూరిత చర్యల్లో భాగంగా మళ్ళీ తిరగదోడి ఈ రాష్ట్రంలో ఉన్న అందరి కాపుల మీద తన కక్షని తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు వికృతానందం పొందడానికి చంద్రబాబు నాయుడు మరొకసారి ప్రయత్నించడం తీవ్రంగా కాపుల తరపున ఖండిస్తున్నాను. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కాపు సామాజిక వర్గానికి పూర్తి సంఘీభావం ప్రకటించింది. తుని ఘటనను తిరగదోడి కాపులను వేధించాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. టీడీపీ కూటమి కుట్రకు వ్యతిరేకంగా కాపు సామాజిక వర్గ పోరాటానికి అండగా నిలుస్తామని ప్రకటించింది. దీంతో చేసేదేమీ లేకపోవడంతో వెనక్కి తగ్గింది చంద్రబాబు ప్రభుత్వం.